పాడి పంటలు ఛానల్ని వీక్షిస్తున్న రైతు సోదరులకు స్వాగతం. నా పేరు డాక్టర్ సిహెచ్ నాగజ్యోతి. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పత్తి విభాగంలో శాస్త్రవేత్తగా సేద్య విభాగంలో పనిచేస్తున్నాను. మనం ఈరోజు ప్రత్తిలో పోషక యాజమాన్యం గురించి చర్చించుకుందాము. ప్రతి యొక్క ఉత్పత్తి మరియు నాణ్యత అనేది నేలలో లభించే పోషకాల మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. సూక్ష్మ పోషకాలు అసలు మొక్కకి ఏ విధంగా ఉపయోగపడతాయి, వాటి యొక్క లోపాలు గనక వచ్చినట్లయితే మనము మొక్కలలో ఏ విధంగా గుర్తించాలి, వాటికి సరిపడా యాజమాన్య పద్ధతులు ఏ విధంగా పాటించాలి అనేది ఈ రోజు మనము తెలుసుకుందాము. బోరాన్ అనేది ప్రతి ఒక్క నాణ్యత మీద చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఎక్కువగా పుష్పించటానికి అలాగే ఎక్కువ పుష్పాలు ఏర్పడటానికి వాటితో పాటుగా కాయల అభివృద్ధికి ఈ బోరాన్ అనేది చాలా అవసరము. ప్రతి ఒక్క ఎక్కువ దిగుబడి మనకి కాయలు వృద్ధి చెందటంలోనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి కాయలు ఎక్కువగా రావాలన్నా, దానికి సరిపడా పుష్పాలు ఉండాలి అన్నా మనకి బోరాన్ యొక్క ఆవశ్యకత ఎంతో అవసరం. ఒకవేళ మొక్కలలో బోరాన్ లోపించినట్లయితే ఏ విధంగా మనము తెలుసుకోవచ్చు. దీనివల్ల ముఖ్యంగా పై ఆకులు మందంగా ముడతబడినట్లుగా మనకి గమనించవచ్చు. అలాగే టెర్మినల్ బడ్ పైన ఉండే మొక్క యొక్క మొదటి దశ చాలా చిన్నగా ఎండిపోతుంది. అలాగే పుష్పాలు కాయలు అనేవి రాలిపోతాయి. ఇవి కనుక ఎక్కువగా జరిగినట్లయితే మనకి ప్రతి దిగుబడులు గణనీయంగా తగ్గిపోతాయి. మనం చూసుకున్నట్లయితే నత్రజని, భాస్వరము, పొటాష్ అనే యొక్క లోపాలు మనము కింద ఆకులలో గమనిస్తాము. కానీ సూక్ష్మ పోషకాలైన బోరాను, మ్యాంగనీసు అలాగే జింక్ యొక్క పోషకాల లోపాలని మనము పై ఆకులలోనే ముఖ్యంగా గమనించవలసి ఉంటుంది. బోరాన్ తర్వాత మనకి ఇంకొక ముఖ్యమైన సూక్ష్మ పోషకం ఏమిటి అంటే మెగ్నీషియం. ఎందుకంటే ఆకులు పచ్చగా ఉండాలన్నా, కిరణజన్య సంయోగ క్రియ జరిగి కాయలు అభివృద్ధి చెందాలి అన్నా ఈ మెగ్నీషియం అనేది చాలా ఉపయోగకరమైనది. సో అందువల్ల ఈ మెగ్నీషియం యొక్క పాత్ర మొక్కల యొక్క దిగుబడిలో ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఒకవేళ మెగ్నీషియం కనుక లోపము కనపడినట్లయితే ఆకుల మధ్యలో పచ్చగా ఉండి అంచుల మధ్యలో మనము పసుపు రంగు చారలు గమనించడం జరుగుతుంది. దీనితో పాటుగా ఆకులు ఎండిపోయి రాలిపోతాయి. ఇది మెగ్నీషియం లోపం యొక్క ప్రధానమైన పాత్ర. ఇవి గమనించినట్లయితే మనము మెగ్నీషియంని మొక్కలకు అందించవలసి ఉంటుంది. వాటితో పాటుగా ముఖ్యమైన సూక్ష్మ పోషకము అనేది జింక్. ఈ జింక్ అనేది మొక్కలలో జరిగే అనేకమైన రసాయనిక చర్యలకు ఉపయోగపడిన ఎంజైమ్స్కి చాలా ఉపయోగము. అలాగే పూత ఏర్పడటానికి అలాగే కాయలు ఏర్పడి దిగుబడులు పెంచడానికి ఈ జింక్ కూడా చాలా ఉపయోగకరమైనది. ఒకవేళ జింక్ అనేది లోపించినట్లయితే మనం ఏ విధంగా తెలుసుకోవాలి? జింక్ లోపం కనుక ఉన్నట్లయితే ఆకులు అనేవి తెల్లగా ఏర్పడిపోతాయి. చాలా చిన్నగా అయిపోయి ఆకులని తెల్లగా ఏర్పడి మొక్క పెరుగుదల అనేది తగ్గిపోతుంది. ఇది జింక్ లోపం ఉన్నప్పుడు కనిపించే ప్రధానమైన చర్య. ఈ విధంగా ఈ 3 సూక్ష్మ పోషకాలు ప్రతి ఒక్క దిగుబడిలో ప్రముఖ పాత్రను వహిస్తాయి. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటలు ఛానల్కి నా ధన్యవాదములు.